భారతదేశంలోనే అత్యధికంగా ఉన్న బ్రోతల్ ఏరియా ఏదైనా ఉంది అంటే అది పశ్చిమ బెంగాల్లో సోనాగఢ్ ఏరియా అని ఒకటి ఉంటుంది. సోనాగఢ్ ఏరియా ఇక్కడ చూస్తున్నాం. మన వికీపీడియాలో చూస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అక్కడ దాదాపు ఒక ఏరియాలో 10,000 మంది బ్రోతల్స్ ఉంటారంట. 10,000 మంది అంటే ఊహించుకోండి, దాదాపు ఒక మండల వ్యాప్తంగా అంతమంది ఉంటారు. 10,000 మంది అంటే మామూలుగా పెళ్ళిళ్ళకో అలాంటి దానికి ఒక 1,000-2,000 మంది వస్తే కిక్కిరిసి ఉంటారు. అబ్బాయి ఇంత జనాలు వచ్చినారా అని. 10,000 మంది ఒక ఏరియాలో బ్రోతల్ ఏరియా ఉంది అంటే అది ఎంత పెద్ద ఏరియా అంటే మొత్తం భారతదేశంలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా. ఆ రెడ్ లైట్ ఏరియాలో ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, దుర్గామాత విగ్రహం తయారు చేసి మామూలుగా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి ఆ మట్టి విగ్రహాన్ని మన వినాయక చవితి తర్వాత ఏ విధంగా అయితే వినాయకుని నిమజ్జనం చేస్తామో ఈ అమ్మవారి మట్టి విగ్రహాన్ని కూడా అలాగే నిమజ్జనం చేస్తారు అక్కడ. ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్న సోనాగఢ్లో అక్కడున్న ఆ ఏరియాలో మట్టిని తీసుకుపోయి అమ్మవారిని తయారు చేసేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే అక్కడున్న బ్రోతల్స్ ఎవరైతే ఉన్నారో ఆ 10,000 మంది ఆ ఏరియాలో మట్టి తీసుకుపోకూడదు, మాకు సరైన సదుపాయాలు కల్పించలేదు ప్రభుత్వం నుంచి అన్నట్టుగా ప్రభుత్వం పైన గట్టిగా తిరుగుబాటు చేశారు. మా ఏరియాలో మట్టి కూడా తీసుకుపోవడానికి వీల్లేదు అంటూ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వంతో. కానీ అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ విధంగా అక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అక్కడున్న ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆ పడుపు వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళందరూ కూడా మాకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాలు అంటే ఏవైనా పథకాలు కావచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళకి సంబంధించిన పక్కా ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా సరిగా మాకు చూసుకోలేదు ప్రభుత్వం అని ఈసారి అక్కడి నుంచి మట్టి తీసుకుపోకూడదని గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి వీరందరి కోరికలు తీరాలని కోరుకుందాం. ఎందుకంటే దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మీకు క్వశ్చన్ రావచ్చు. దాని గురించి మళ్ళీ ఒకరోజు స్టోరీ చేద్దాం. ఏదేమైనా అక్కడ ఉన్న ఆనవాయితీ దీన్ని కూడా ఇక్కడ ఒకసారి చదివి వినిపిస్తాను. ఇండియా మై లైఫ్ ఇన్ ద రెడ్ లైట్ ఆఫ్ సోనాగఢ్ అని ఒక ఆయన స్టోరీ ఒక రాసుకున్నాడు, వికీపీడియాలో పెట్టారు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మున్ని, ఏ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ ఫ్రమ్ సోనాగఢ్, ద లార్జెస్ట్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ ఇన్ కోల్కతా, ఇండియా. సోనాగఢ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ గోల్డెన్ ట్రీ. దీన్ని గోల్డెన్ ట్రీ కూడా అంటారంట ఈ ఏరియాని, సోనాగఢ్ ఏరియాని గోల్డెన్ ట్రీ అని కూడా అంటారు. హ్యాస్ సెవరల్ హండ్రెడ్ మల్టీ స్టోరీ బ్రోతల్స్ బిల్ట్ ఇన్ ద వైండింగ్ లేన్స్ అండ్ ఈజ్ హోమ్ టు సమ్ 10,000 సెక్స్ వర్కర్స్. 10,000 మంది సెక్స్ వర్కర్స్ ఇక్కడ నివసిస్తుంటారంట. ఈ ఏరియాలో ఎంతో పవిత్రమైన మట్టి అంటారంట దాన్ని. ఆ పవిత్రమైన మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. అలాంటి పవిత్రమైన ఏరియాలో 10,000 మంది పడుపు వృత్తిని చేసుకొని జీవనం సాగిస్తున్నారు.